హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. చూడండి, లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకున్నవన్నీ ముందు చేతులు తీసాను, తర్వాత చేప ముక్కలు, తర్వాత ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ తీసాను. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడు అదేంటి ఒరిజినల్ క్లాత్ ముందు పెట్టుకొని తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టాను. ఒరిజినల్ క్లాత్ కొంచెం లోపలికి చిన్నది మడిచాను. అలాగే లైనింగ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టుకున్నాను ముందు ఉంటేనే. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కొంచెం లోపల మడత పెట్టుకొని అలాగే లైనింగ్ క్లాత్ కూడా వేసుకొని అలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, స్టిచ్చింగ్ పూర్తి అయ్యాక చూపిస్తాను. అలాగే చుట్టూ వేసుకొని అది ఎక్స్ట్రా ఖర్చు అనేది కూడా మనం కత్తిరించుకొని అప్పుడు దానికి డాట్స్ వెనకాల డాట్స్ వేయాలి. కాకపోతే ముందుగుంటగానే చూపిస్తాను. చూడండి, డాట్స్ వేయాలి. అలాగే నేను చెప్పే టీచింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు డ్రెస్ పెట్టింది కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను అలా కటింగ్ అలాగే ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కుట్లు వేసుకొని చూపిస్తాను. కుట్లు వేసాక అలాగే ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి, అదంతా మెడవైపు అదే శంఖ వైపు ఇవన్నీ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాను. ఇప్పుడు డాట్స్ వేసుకొని చూపిస్తాను. ఆ డాట్స్ వెనకాల డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ వేసుకోవాలి. ఆ డాట్స్ వేసుకుని చూపిస్తాను. అలాగే నేను చెప్పే వాయిస్ ఎవరు కరెక్ట్గానే చెప్పానా లేదో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, డాట్స్ వేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ క్లాత్లు తీసి అవండి ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కూడా పైన వేసి ఇప్పుడు చుట్టూ కుట్లు వేస్తాను. కుట్లు వేసాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి చూపిస్తాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత డాట్స్ కూడా నేను ముందుగానే మార్కింగ్ గీసాను. ఆ మార్కింగ్ ప్రకారంగా 3 డాట్స్ వేసుకోవాలి. ఆ డాట్స్ వేసుకున్నాక కూడా చూపిస్తాను. చూడండి, అలాగే ఇంకో పార్ట్ కూడా ముందుకుంటే అలాగే క్లాత్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి డాట్స్ వేసి చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ ముందు అయిపోయింది. ఇది అయిపోతే రెండు ఒకసారి చూపిస్తాను. తర్వాత షేప్ ముక్కలు కూడా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు అయ్యి చూపిస్తున్నాను. అలాగే మీకు ఇంకా వీడియోస్ ఏంటి కావాలనేది కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, షేప్ ముక్కలు వేసాను. అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను. అవన్నీ ఇవి అయ్యాక ఇప్పుడు మనం షేప్ ముక్కలు తీసుకున్నాం. అవన్నీ ఒరిజినల్ క్లాత్ అదే లైనింగ్ క్లాత్ రెండు పెట్టేసి అలాగే వేస్తున్నాను. క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చేటట్టు కుట్టుకోవాలి. మళ్ళీ అదే ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చాక కుట్టేసి చూపిస్తాను. అలాగే ఈ కుట్టేసాక ఇప్పుడు రెండోది కూడా వేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పెట్టుకొని మార్కింగ్ గీసుకున్నాను. అలాగే ఇప్పుడు దాని ప్రకారంగానే షేప్ ముక్క ముందు దానికి అతుక్కున్నాం. అలా ఆ షేప్ అతుక్కున్నాక
అప్పుడు చూపిస్తాను చూడండి. షేప్ ఇంకా అతుకుతున్నాను. అలాగే మీకు ఇంకా ఏం చెప్పాలి, మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి, షేప్ ముక్క అతికేసాక ఆ పక్కనే తిరగేసి మళ్ళీ ఒకటి వేసుకుంటున్నాను. అదే వేసుకుంటే ఫ్రిట్గా ఉంటుంది. చాలా వరకు ఒక కుట్టు వేసుకుంటే చాలా ఉంటుంది. అలా వేస్తే అది అందంగా కనబడుతుందేమో కామెంట్ బాక్స్లో మీరు ఎలా పెడతారని అలాగే పిల్కి మొక్కలు అదిగోండి, పిల్కి మొక్కలు అదే హూక్స్లకి కాజాలకి కూడా ముక్కలు తీసాను, లైనింగ్ పీస్వి. అలాగే ఇవ్వండి, ఇప్పుడు ముందుగుండగానే హూక్స్లు పట్టి వేస్తున్నాను. అది టీచింగ్ చేస్తున్నాను చూడండి, ఎలా చేస్తున్నాను అనేది. కాజా పట్టి టీచింగ్ పడుతుంది. అలాగే దీని తర్వాత కాజా పట్టి ఇది ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తున్నాను. తర్వాత కాజా అంటే ఏంటో తెలీదా? చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ మట్టుగా బ్యాడ్గా పెట్టకండి. ఏదైనా తప్పు ఉంటే కంపల్సరీ అలా చేయాలని చేసుకోవాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి, తాళ్ళు పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉండాలని కలర్ బ్లౌజ్ కూడా కలిపి చూసుకుంటే కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్నాక అప్పుడు కరెక్ట్గా ఉంటే కట్ చేసుకొని భుజాలు కూడా అతుకుతున్నాను చూడండి. భుజాలు అతికేసాక ఇప్పుడు హ్యాండ్స్ కూడా మెడ ముక్కలు వేస్తాను. హ్యాండ్స్ తర్వాత మెడ వేసాక హ్యాండ్స్ వేస్తాను. ఇప్పుడైతే భుజాలు అతుకుతున్నాను. అవ్వండి, నడిపీసు ముక్కలు అతుకుతున్నాను. నడిపీసు ముక్కలు అతికేసాక ఇప్పుడు మెడ ముక్కలు మెడ కుట్టేస్తున్నాను చూడండి, చూపిస్తాను ఎలాగేయాలనేది. ఇవ్వండి, అలా పెట్టుకొని కొంచెం క్లాత్ మడత పెట్టుకొని ఇప్పుడు దాని ప్రకారంగా టిచ్చింగ్ వేయాలి. చుట్టూ టిచ్చింగ్ వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. చుట్టూ టిచ్చింగ్ అయ్యాక చూపిస్తాను. అది మళ్ళీ ఇంకొక మడత పెట్టుకొని దాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ప్రస్తుతానికి అలా కుట్టు పడిందని చూపిస్తున్నాను మీకు. అవన్నీ ఇప్పుడు దీన్ని ఇంకో మడత పెట్టుకోవాలి మనం లోపలికి హెమ్మింగ్ వేసుకోవడానికి. అదిగోండి, అది పెట్టుకుంటే దాని తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. అలా చుట్టూ కుట్టాలి. అవన్నీ అలా చుట్టూ కుట్టేసాక అవన్నీ చుట్టూ కుడుతున్నాను. దాన్ని మనం హెమ్మింగ్ అలా చేసుకోవాలి. చూడండి, దాన్ని ఎలా పెట్టాలని కూడా చూపిస్తున్నాను అక్కడ. అలా పెడితే వెనకాల మన కలకలు బాగుంటుంది. హెమ్మింగ్ వేసాక అలా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ చేతులు అతకాలి. అలాగే అతికానని చూపించాను. ఇప్పుడు రెండోది కూడా అలాగే అతుకుతున్నాను. హ్యాండ్స్ టిచ్చింగ్ అదే లైనింగ్ పీస్ అతికినాక అప్పుడు ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు పైన కుట్టేసుకుంటూ రావాలి. కుట్టేసుకున్న తర్వాత రెండు చేతులు సమానంగా ఉన్నాయో లేవో చూసుకున్నాక అప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అనేది మనం కంపల్సరీగా లోతులు తీసుకోవాలి. లోతులు అనేది ఒక 1/2 ఇంచి ఉంటే చాలు. లోతులు తీసుకుంటే కొంచెం ఇక్కడ శంఖలోని ఒగ్గులు గట్ట రాకుండా ఉంటుంది, ఫ్రిట్గా ఉంటుంది. అందుచేతనే లోతులు తీసుకుంటారు. అలాగే మీరు ఎలా చేస్తారు అనేది కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్ వస్తుంది, లోతు లేనిది బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడు అలాగే నేను హ్యాండ్స్ వేసాక చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ వేస్తున్నాను ఇప్పుడు. అదండి లోతు తీసాను. ఇవ్వండి, మధ్యలోని సమానంగా ఉంది లేనిది చూసుకొని సమానంగా మధ్యలోనే కొత్తగా కుట్టేటప్పుడు మట్టి కంపల్సరీగా
మధ్యలో నుంచి హ్యాండ్స్ అతికితే ఏ ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఫస్ట్ నుంచి అతికినట్టయితే కొంచెం ఇబ్బంది వస్తుంది. మీకోసమనే నేను అలా కుడుతున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి వచ్చేసింది, ఎందుకంటే కొంచెం నేను కుడుతున్నాను కనుక. కొత్త వాళ్ళు కొత్తగా కుట్టినప్పుడు కంపల్సరీగా మధ్యలో నుంచే కుడితే బాగా వస్తుంది. అలాగే దానికి ఇంకా డబుల్ టిచ్చింగ్ కూడా వేయాలి. ఒకటి కూడా వేసి చూపిస్తాను కదండి. అలాగే మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నది కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ టిచ్చింగ్ వేస్తున్నాను, డబుల్ టిచ్చింగ్. ఆ డబుల్ టిచ్చింగ్ అయ్యాక ఇంకో వైపు కూడా అలాగే సేమ్ చేతులు అతుక్కోవాలి. ఇప్పుడు మన కొల బ్లౌజ్ పట్టుకొని మనకి ఎంత కావాలనేది అలా మార్కింగ్ గీసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, ఈ మార్కింగ్ గీసాను. ఆ మార్కింగ్ గీసి ప్రకారంగానే అలాగే హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ చేయాలని మడత పెట్టాను. చూడండి, కొంచెం మడత అనేది హెమ్మింగ్కి వస్తుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ముందుగానే మార్కింగ్ పీస్తో మార్కింగ్ చేశాను. అలాగే కుట్టేసేస్తున్నాను. చూడండి, ఆ గుట్టు పక్కన ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. అవి కూడా వేస్తున్నాను. చూడండి, ఇంకా మీరు ఎలా కుడతారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ టచ్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ కింద మీ సెల్ ఫోన్లోకి వస్తుంది. నేను 2 కుట్టు వేస్తున్నాను. ఆ పక్కన ఇంకో 3వ కుట్టు వేసుకొని కలర్ బ్లౌజ్ కుట్టే బ్లౌజ్ సమానంగా ఉన్నదా లేదా అని కూడా చూసుకోవాలి. చూడండి, అది కూడా చూపిస్తాను ఎలా చూపించుకోవాలనేది. అలాగే నేను ఏమైనా మిస్టేక్ ఏమైనా చేసినట్టు చూడండి, నేను చెయ్యండి, అలా చేయండి అని చెప్పండి. కామెంట్స్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అవన్నీ అలా సమానంగా పెట్టుకోవాలి. సమానంగా అయిపోయింది కనుక మడత పెట్టుకొని హెమ్మింగ్ అక్కడ చేస్తానని చూపిస్తున్నాను. హెమ్మింగ్ అలా చేస్తే బ్లౌజ్ పీస్ అయిపోయినట్టే. హ్యాండ్స్, ఊక్స్లు అన్నీ వేసుకుంటే సమానంగా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.